దుర్యోధనుడిని చూసి శకుని చాలా బాధపడ్డాడు. ఆ బాధలో నుంచి కోపం వచ్చింది. ఆ కోపంతో ఇలా అన్నాడు, దుర్యోధన, పాండవుల మీద అసూయ వద్దు. వాళ్ళు వాళ్ళ అదృష్టాన్ని అనుభవిస్తున్నారు. వారిని మట్టుబెట్టడానికి నువ్వు ఎన్నో కుతంత్రాలు పన్నావు, ఎన్నో ప్రయత్నాలు చేశావు. కానీ వాటన్నిటి నుంచి వారి అదృష్టమే వాళ్ళని రక్షించింది. కృష్ణుడు అజేయుడు. అతడు వాళ్ళకి నీకు ఇద్దరికీ బంధువే. కానీ అతడు వారికే రక్షణగా ఉన్నాడు. వారి అదృష్టమే వారికి అంతటి వాడి సహాయం అందేలా చేసింది. నువ్వు కోటి ఆశలతో ద్రౌపది స్వయంవరానికి వెళ్ళావు. అక్కడ పాండవులు ద్రౌపదిని పొందారు. నువ్వు పరాభవం పొందావు. కారణం వారి అదృష్టమే వారికి విజయం అందించింది. ఒక బంజరు భూమిని అత్యంత అందమైన ఇంద్రప్రస్థం చేసి కనీ విని ఎరుగనంత వైభవంగా రాజసూయ యాగం చేశారు. యుధిష్ఠిరుడు చక్రవర్తి అయ్యాడు. దానికి కారణం కూడా వాళ్ళ అదృష్టమే. ఇలా వాళ్ళ అదృష్టమే వారిని మహోన్నత స్థాయికి తీసుకువెళ్ళింది. వాళ్ళు సుఖంగా ఉన్నారని నువ్వెందుకింత మానసిక వేదన పాలవుతున్నావు? కృష్ణుడి తేజస్సు, యుక్తి అండగా ఉండడంతో యుధిష్ఠిరుడు సామ్రాటుడయ్యాడు. అపారమైన సంపద అతడికి లభించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో నువ్వు కుమిలి కుమిలి బాధపడాల్సింది ఏముంది? నీకు మాత్రం లోటేముంది? సమస్త సాధన సంపత్తి నీ ఆధీనంలో ఉండగా ఎందుకిలా ఊరికి నిరాశకు లోనవుతున్నావు? ఏ అదృష్టం అయితే పాండవుల్ని వరించిందో అంతకంటే గొప్ప అదృష్టమే నిన్ను వరించింది. కానీ నువ్వేం చేశావు? ఇతరి రాజులను జయించి రాజ్యం విస్తరించేందుకు ఏ ప్రయత్నమూ చేయలేదు. లోకంలో ఉన్న సంపాదన అంతటిని నీ వశం చేసుకోవాలనే ఆలోచన నీకు ఎప్పుడూ రాలేదు. రాత్రింబగళ్ళు పాండవుల్ని ఎలా చంపాలి అనే ఒక్క అంశం తప్ప వేరే ఏ ఆలోచన నీకు లేదు. పాండవులు మరణించారనే ఒక భ్రమలో పడి నీతి, రాజనీతి గురించి ఆలోచించకుండా అనేక సంవత్సరాలు భోగాలు అనుభవిస్తూ జీవించావు. కరెక్ట్ టైంలో జైత్రయాత్రకు బయలుదేరాల్సిన అవకాశాన్ని వదిలేసి ఇప్పుడు తీరిగ్గా విచారిస్తున్నావు. జైత్రయాత్ర చేసి నీకు సహాయం చేసేవారు లేరని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. 100 మంది సోదరులు ఎప్పుడూ నీ పక్కనే ఉన్నారు. మహాయోధులమైన నేను, నా సోదరులు నీ కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అజేయులైన భీష్మ, ద్రోణులు నీకు సహాయంగా యుద్ధం చేస్తారు. శత్రు భయంకరులైన అశ్వత్థామ, కర్ణుడు నీ ముందు నడుస్తారు. అశేషమైన కురు సామ్రాజ్య సంపద, సైన్యం నీ దగ్గరుంది. అన్నీ ఉన్న చక్రవర్తి కావాలనే కోరిక మాత్రం నీలో లేదు. ఆ కోరిక గనక ఉండుంటే లోకంలో ఉన్న రాజులందరినీ జయించి చక్రవర్తి అయి ఉండేవాడివి అని అన్నాడు. అప్పుడు వెంటనే దుర్యోధనుడు, అయితే వెంటనే వీరులతో వెళ్లి పాండవుల్ని ఓడించి వారి సంపదని స్వాధీనం చేసుకుంటాను అని అన్నాడు. అప్పుడు శకుని ఇలా అన్నాడు, రాజా, వేరే రాజులందరినీ మీరు జయించగలరు. కానీ పాండవుల్ని, కృష్ణుణ్ణి మీరు జయించలేరు. మీరే కాదు, ఈ లోకంలో ఎవరూ జయించలేరు. వారితో యుద్ధం చేయాలనే ఆలోచన పొరపాటును కూడా మీ మనసులోకి రానియద్దు. అది అనేక అనర్థాలకు దారితీస్తుంది. వాటిని నువ్వు తట్టుకోలేవు. అయినా పాండవులని జయించడమే నీ కోరిక అయితే దానికి ఒక మార్గం ఉంది.